చెప్పండి. నమస్తే అండి శివరామకృష్ణ గారు. నమస్తే. ఏంటి ఎలా ఉంది కళ్యాణ్ గారు బాధ్యతలు తీసుకున్నారు కదా, వాట్ ఈస్ యువర్ ఒపీనియన్, ఫీలింగ్? కళ్యాణ్ గారు బాధ్యతలు తీసుకోవటం ప్రపంచం ఈ సృష్టి పొలిగించింది, ఆనందపడింది, చాలా ఆనందపడింది సృష్టి అనేది. ఎందుకంటే కొంతమంది సృష్టిలో ప్రత్యేకించి సృష్టించబడతారు. అట్లాగే కళ్యాణ్ గారు కూడా మన ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి ప్రదం నడిపించడానికి సృష్టించబడారు ఆయన అన్నమాట. ఒక మహోన్నతమైన వ్యక్తి ఆయన. ఎందుకంటే కొంత చెడు జరుగుతున్నప్పుడు ఆ దుష్ట శిక్షరక్షణ కోసం దేవుడు ఆదరించినట్టుగానే కళ్యాణ్ గారు కూడా అవతార పురుషుడు సమానం. అంటే మొన్నటి వరకు రిషికొండ ప్యాలెస్ అది చాలా ప్రైవసీగా ఉండాల్సిన ప్రదేశాన్ని ప్రజలందరూ చూసేస్తున్నారు. అఫీషియల్స్ అందరూ వచ్చి పద్ధతిగా ఉండే ప్రదేశాన్ని పబ్లిక్ చేసేసారని చెప్పేసి గుడివాడ అమర్నాథ్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు. ఒక పక్క ఏమో ప్రజావేదిక కూల్చేస్తున్నాడు, ఇంకో పక్క రిషికొండ మీద జగన్ గారి మీద ఎందుకు దుష్ప్రచారం చేస్తున్నారు అన్నట్టుగా కూడా ఆయన సమర్థిస్తూ మాట్లాడుతున్నారు కదా, మీరేం చెప్తారు? అమర్నాథ్ గారు జగన్ను సమర్థించక మిమ్మల్ని నన్ను కానీ లేదా ఈ ప్రభుత్వం సమర్థించరు కదా. ఆయన కోడిగుడ్డు మంత్రి, కోడిగుడ్ల గురించి చెప్పే మంత్రి. నువ్వు ఐటీ ఇచ్చారు, నీకు నీ డిపార్ట్మెంట్ గురించి ఎప్పుడైనా మాట్లాడావా? ఏ రోజైనా నీ శాఖ అంటే నీకు తెలుసా? తెలవదు. అందుకని ఒక కోడిగుడ్డు మంత్రి కూడా ఆయన గురించి కూడా మాట్లాడడం టైం వేస్ట్ మనకి. ఎందుకంటే ఆయన ఏమో చేసి ఉంటే ఇగో పలానా మంచి పని చేశాడు అమర్నాథ్, గుడివాడ అమర్నాథ్ అనే వ్యక్తి అని మనం చెప్పుకుందాం. ఏమీ చేయనట్టుకుని టైం వేస్ట్ దేనికి మనకి? మీ టైం దానిగా నా టైం దానిగా ఏమైనా ఉపయోగపడే అంశాల నుండి చెప్పండి, ఉపయోగపడే మంచి వ్యక్తుల గురించి చెప్పండి. ఇలాంటి మనకి సృష్టిలో కొంతమంది పూజకి పనికిరాని పువ్వులను కొన్ని ఉంటాయి, కొన్ని ఉండేవాళ్ళు అన్ని పనికి వస్తాయి. అలాంటి వాళ్ళు పూజకి పనికిరాని పుష్పాలు అంటారు అనమాట వాళ్ళు. అంటే జగన్ గారి హయాంలోనే పోలవరం కాఫర్ డ్యాములు స్పిల్వేల్ నిర్మాణం పూర్తి చేశాం, కానీ చంద్రబాబు చాలా తప్పులు చేశాడు తన హయాంలో అన్నట్టుగా కూడా ఈ రోజున అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు కదా. అంబటి రాంబాబు అనేవాళ్ళు ఆయన యొక్క శాఖ గురించి ఏ రోజున మాట్లాడా? సెంట్రల్ గవర్నమెంట్ ఎన్ని నిధులు వచ్చినాయి కరెక్టే. ఆ పదవులు ఉన్నంతకాలం నిద్రపోయాడు ఆయన పదవీ కాలం అంతా కూడా సంజనా దగ్గర సరిపోయింది. ఆయనకి డ్యాన్స్ లేదు, రికార్డ్ డాన్సింగ్ అయినా సంజాగా సరిపోయింది అంబటి రాంబాబుకి. అయ్యే పోలవరం ఏముంది, కొన్ని మన ఇరిగేషన్ శాఖ ఉంది, మనం ఏం చేయాలని ఆలోచన ఉంది ఆయనకి ఏమన్నా? నెంబర్ 1 ఒక ఏంటి రికార్డ్ డాన్సర్ అంబటి రాంబాబు అంటే. రికార్డ్ డాన్సర్ అనమాట. పూర్వకాలం రికార్డ్ డాన్సింగ్లు జరిగేవి. అలాంటి ఆడికి పనికి వస్తాడు అంబటి రాంబాబు, అంతకు దేనికి పనికిరాడు. అలాంటిది సపోజు సెంట్రల్ గవర్నమెంట్ నిధులు ఎన్ని వచ్చినాయి చెప్పగలరా? ఒక మీ వైసీపీ గవర్నమెంట్లో 7,600 కోట్లు వచ్చినాయి. దాంట్లో మీరు ఏం ఖర్చు పెట్టారు? 1,560 కోట్లు మీరు ఖర్చు పెట్టినట్టు చూపించారు. 6,090 కోట్లు వాళ్ళు ఖర్చు పెట్టాల, మింగేశారు. అంటే 6090 అని మీ లక్కీ నెంబర్ అనుకుంటా, మీకు జగన్కి మీ నాయకుడికి 6090 వర్సెస్ జగన్ రెడ్డి. అదే మీ కుటుంబం అంతా ఇక బులిగి బ్యాచ్కి 6090 అనేది మీకు బాగా కలిసి వచ్చినట్టుంది. అన్ని కోట్లు లెక్కలో లేవు. అది సెంట్రల్ గవర్నమెంట్ చిన్న నిధులు అయ్యి ఏం చేశారు? కట్టలేకపోయారు, మీరు దాచేశారా? 1,500 కోట్లు లెక్కలోకి వస్తున్నాయి, మిగిలిన లెక్కలోకి రావట్లా. ఇది సెంట్రల్ గవర్నమెంట్లో పోలవరంకి ఇచ్చినాయి. ఎందుకంటే ఇంకా మాట్లాడతారు మీరు మీ తప్పులు పెట్టుకుని? మీరు ఇప్పటికైనా ఏ మంత్రి అయినా మాట్లాడే ముందే మేము పలానా మంచి పని చేసాము, పలానా వ్యక్తికి మంచి జరిగిందని చెప్పండి. మీరు ఒకటే అన్నారు, మీ కుటుంబంలో మీ కుటుంబంలో మీకు మంచి జరిగితే మాకు ఓటేయండి అన్నారు ఒకటి. కాబట్టి ఎవరు వేయలా. మీరు మేము బటన్ నొక్కుతా అన్నారు. బటన్ మీరు నొక్కినంత కాలం మొన్న పబ్లిక్ నొక్కారు ఎగ్జిట్ బటన్. బాబు నీ టైం అయిపోయింది, ఎక్స్పైరీ డేట్ వచ్చింది, వెళ్ళిపోయినా ఎగ్జిట్ బటన్ నొక్కారు వీళ్ళు పబ్లిక్ అంతా ఆంధ్రాలో. మరి బటన్ ఎక్కడో నొరిపావు కదా నువ్వు. మీరు నేర్పిన బాటలోనే అందరూ నడుస్తున్నాం, ఎగ్జిట్ బటన్ నొక్కాం, సరిపోయిందా? మీరు అడిగింది కూడా మీ మాటను కాదనలా. ఒక ఛాన్స్ అడిగే కూడా ఒక ఛాన్స్ ఇచ్చాను సరిపోయిందన్న. 2 ఛాన్స్ లేదు కదా, నువ్వు అడగలేదు ఒక 2 ఛాన్స్. ఫస్ట్ నువ్వు అడిగింది ఒక ఛాన్సే, ఒక ఛాన్స్ అని సరిపోయింది మీకు. అందుకే 2 ఛాన్స్ ఇవ్వలా. ఎలా చేస్తాము? ఆ ఒక ఛాన్స్ కూడా మీ తండ్రిని చూసి ఇచ్చాం, తండ్రిలాగా చేస్తామని. ఏ ఒక్క మంచి పని చేసి ఉంటే అనుకోవచ్చు. నువ్వు ఎప్పటికప్పుడు నేను పంచిపెట్టా అంటావు. నీ ఇంట్లో సొమ్ము కానీ, నీ తాత సొమ్ము కానీ, నీ తండ్రి సొమ్ము కానీ ఏమన్నా 1 రూపాయి మంచి పెట్టావా?
ఏ సందర్భంలో అన్నా కానీ ఎప్పుడు పంచిపెట్టింది లేదే. ప్రభుత్వ సొమ్ము ప్రజలు ట్యాక్స్లు కట్టక వచ్చిన సొమ్మును పంచిపెట్టావు, నీ సొమ్ము ఎలా అవుతుంది? ఓకే అండి, థ్యాంక్ యూ. ఓవరాల్గా ఈ ధరలన్నీ తగ్గుతాయా, కరెంటు బిల్లులు తగ్గుతాయా ఈ ప్రభుత్వం? ఇప్పుడు ఈ ప్రభుత్వంలో అంటే ఒక్కోటి కూడా కొన్ని సంస్కరణలు చేస్తూ ఉంటారు, మొదలుపెట్టారు. కొంచెం సమయం పడుతుంది. ఈ రోజు కాదు కానీ కొంచెం సమయం తీసుకుని అన్ని కంట్రోల్లోకి వస్తాయి, అన్నీ అందుబాటులోకి వస్తాయి. సమయం పట్టేస్తే మనకి అన్నీ కూడా సక్రమంగా జరుగుతాయి, ఇబ్బంది ఏం లేదు. నా పేరు నాగేశ్వరరావు అండి, సింగంచెట్టి నాగేశ్వరరావు. ఆర్టీసీలో రిటైర్ అయ్యాను. రిటైర్ ఎంప్లాయ్. ఆర్టీసీ ఏముందంటే మూలంలో పడిపోయింది జగన్ గారి దెబ్బకి. ఒక బస్సు కొనలేదు, ఒక ఏమి లేవు, అన్నీ తుక్కు అయిపోయినాయి. ఆర్టీసీ వాళ్ళకి చాలా అన్యాయం జరిగిపోయింది. చెప్పాలంటే పాపం వాళ్ళు రిటైర్ అయితే వాళ్ళ రూపాయి వాళ్ళు తెచ్చుకోవడానికి కూడా అవకాశం లేకుండా పోయింది జగన్ గారి దెబ్బకి. అది ఎప్పటికి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత వాళ్ళ రూపాయి వాళ్ళకి వస్తుందని నేను గ్యారెంటీగా హామీ ఇస్తున్నాను. అది పరిస్థితి. విజయవాడ బందర్ రోడ్లో కొన్ని బస్సులు అయితే తిరుగుతున్నాయి కానీ పొగ అయితే విపరీతంగా వస్తుందండి, ఏంటి పరిష్కారం? అది మెయింటెనెన్స్ సరిగ్గా లేకండి. అక్కడ మెయింటెనెన్స్ డబ్బులు కావాలంటే జగన్ గారి పర్మిషన్ కావాలి. ఏ వస్తువు కొనాలన్నా జగన్ గారి పర్మిషన్ కావాల్సిందే. అది తిరగమంటే ఎక్కడ తిరుగుతుంది? ఎట్టా తిప్పుతారని మీరు తెప్పాలా బళ్ళు అని అంటాడు ఆయన. ఎక్కడి నుంచి తీసుకొచ్చారో మీరు దానికి. ఇప్పుడు బ్రేకులు పోయినాయి అనుకోండి, టైర్లు పోయినాయి అనుకోండి, దానికి సామాన్ ఎత్తానే కదా ఏదైనా. ఏది వేసే పని లేదు. ప్రసక్తి ఆ వంట సామాన్తో తెప్పండి అంటాడు. అది బండి సామాన్ తీసేసి ఓడగొట్టి దానికి ఏంటంటాడు, దానికి తీసి దీనికి ఏమని చెబుతున్నాడు. ఇంకెట్టా నడుస్తుంది ఆ బండి? డొకడొకడొకడొక వెళ్తుంది బండి. ఎక్కడ ఊడిపోతాయని మన ఓటోళ్ళకి చచ్చినంత భయం. అది పరిస్థితి సార్. అంటే ఇప్పుడు రిషికొండలో 500 కోట్లతో జగన్ గారు 570 కోట్లు మింగాడని పేపర్లో రాస్తే నేను కూడా చదివాను సార్. అది 570 అది జనాల సొమ్ము. నా పోటీ వాడు పెన్షన్ తినేసేసాడు. నా పెన్షన్ తీసాడు, కరెంట్ మీద బిల్లు వచ్చిందని. నా సొమ్ము కడితే అన్నాడు, రుషికొండలో పెట్టేశాడు. ఖచ్చితంగా నమ్మచ్చు. నా పెన్షన్ వాటా కార్డు రుషికొండలో ఉందండి. ఇప్పుడు అది జగన్ గారి బిల్డింగ్ కాదు కదా, ప్రభుత్వం కదా. చంద్రబాబు నాయుడు ఆయన దయాదాక్షణ మీద బతకాలి. ఆయన పెన్షన్ ఒప్పిస్తాను తీసేసిన వాళ్ళకి అందరికైనా మాట ఇచ్చాడు. ఆయన మాట తప్పకూడదని నేను కోరుకుంటున్నాను. అది ఎంత పోయింది పెన్షన్? 2500 అండి మామూలుగా జగన్ గారు. ఈ చేతి ఇచ్చాడు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు, జగన్ గారు తీసేసుకున్నాడు అంతే. అంతకన్నా చెప్పాలని పని లేదు. గవర్నమెంట్ చక్కగా నడుస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఉండగా వీళ్ళిద్దరు కలయికతో 10 ఏళ్ళు కమ్మగా నడుతుంది. నేను బతికున్నంతగా చూస్తానే ఉంటాను వీళ్ళిద్దరి దగ్గర. మంచిగా చూస్తాను. చక్కగా ఉంటుంది గవర్నమెంట్. అరాచకాలు జరగవు, గంజాయి దొరకదు. మరి రాణి గారి తోటలు అంతా గంజాయి కొట్టిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎవరు కనబడుతున్నారు నాకు. ఆ గంజాయి ముట్ట ఏమైపోయారు అర్థం కావట్లేదు. కుర్రోళ్ళు తగ్గారు. గవర్నమెంట్ ఈ 10 రోజులనే తగ్గారు. ఇదివరకు అప్పుడు కనబడేవాళ్ళు, అటు ఇటు తిరుగుతూ ఉండేవాడిని. ఇప్పుడు ఎవరు కనబడతలే నాకు. గంజాయి చక్కగా ఉందా, తగ్గారు. ఆడపిల్ల చక్కగా వెళ్ళొచ్చు, రోడ్డు మీద తిరగచ్చు, చక్కగా వెళ్ళొచ్చు, చక్కగా ఇంటికి రావచ్చు. ఇప్పుడు భయం లేదు. ఇది వరకు అంటే గంజాయి బ్యాచ్ ఉండారు కానీ ఏమంటారని పాపం వాళ్ళు భయపడేవాళ్ళు. ఇప్పుడు భయపడకుండా వెళ్ళిపోవచ్చు, రావచ్చు సార్. ఓకే సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ప్రజలకు మంచి చేస్తారా లేదా? ప్రజలకు మంచి సేవ చేస్తారని నిదానంగా చెబుతారండి. ఈ 5 ఏళ్ళు కాకుండా ఇంకొక 5 ఏళ్ళు కాడ చేస్తాడు. నెక్స్ట్ సీఎం అవుతాడు ఆయన ఖచ్చితంగా. 2 ఏళ్ళు సీఎం చేస్తాడు ఖచ్చితంగా. లేదా ఇప్పుడే చేస్తాడు కానీ మాకైతే నమ్మకం లేదు. ఇప్పుడే చేస్తాడు అనుకుంటున్నాం మేము. లాస్ట్లో ఇస్తాడు ఒకవేళ చంద్రబాబు నాయుడు. అంటే ఇప్పుడు గవర్నమెంట్ క్లిష్ట పరిస్థితుల్లో ఉంది కనుక నెక్స్ట్ అవకాశం దొరుకుద్దని చంద్రబాబు గారిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వాలని. భవిష్యత్తు ఇంకా వైసీపీ లేదండి, వెళ్ళిపోయింది, ఇంటికి వెళ్ళిపోయింది. జగన్ గారు ఇంటికి వెళ్ళిపోయాడు, మేము ఇంటికి వెళ్ళిపోతాం ఇక. ఓకే, బై బై బై. జగన్కి బై బై. మాకు కాదు, జగన్కి బై బై. పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడుకి అభివందనాలు. స్వాగతం, సుస్వాగతం, శుభాకాంక్షలు. స్వాగతం ఇస్తానండి. నిన్న పూల పల్లకిలో నడిపించారు ఆయన్ని. అట్టగా అందరూ నడిపించాలి ఆయన. అలాంటి వాడిని నడిపిస్తే దేశం బాగుపడుతుంది. కుర్రకారికి మంచి ఉద్యోగాలు వస్తాయి. చదువుకున్న కుర్రోళ్ళు రోడ్ల మీద తిరుగుతున్నారు, వాళ్ళకి అందరికి ఉద్యోగాలు లేవు పాపం. ఏమండి 10 రకాల వైసీపీ వాళ్ళు 10 రకాలుగా వాగుతూ ఉంటారు. అవన్నీ పట్టించుకోకూడదు మనం. నేను చెబుతున్నాను కదా, వైసీపీ వాళ్ళు వాగుళ్ళకి మనం పట్టించుకోకూడదు. అసలు వైసీపీ వాళ్ళే మోసం చేశారు జనాలను. ఇంకేం చేసేదేముంది? ప్యాకేజీ ఇచ్చేదేముంది? వాళ్ళే ప్యాకేజీ వాళ్ళు. అది
అరే ఇప్పుడు ఉన్నాడు అంబటి రాంబాబు, పవన్ కళ్యాణ్ తిట్టవయ్యా అని చెబుతాడు, తిడుతున్నాడు. రోజా ఉంది, తిట్టమని చెబితే తిడుతుంది. అంత ధైర్యంగా ఏం తిట్టమని, ఇప్పుడు తిట్టమని ఎవరు తిట్టరేక. ఇక రారు, ఇక రారు. ఉంటే 4 సార్లు లెక్కేసుకుంటారు, ఇంటికి వెళ్ళిపోతాం. ఓకే సార్, ఓకే. అంతరము చిన్నంతరము లేదు. కొడాలి నాని మట్టుగా కొట్టాలి అసలు, అంతే. పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు మంచి పనులే చేశాడు. చేసిన వీటికైనా ఆయన ఎలా పడితే అలా మాట్లాడకూడదు పెద్ద ఆయన, అంతే. అదే అనేది ఎవరు ఎప్పుడు శాశ్వతం కాదు, అది అది తెలుసుకోవాలి. అది నేనున్నమాట చెప్తాను కదమ్మా. చంద్రబాబు నాయుడిని, రోజాని ఇద్దరిని కొట్టాలి అసలు. అదే అంబటి రాంబాబు ఊరిని నాకైతే పెద్దగా తెలీదు, కొట్టాలి అసలు. కొడాలి నానిని, రోజా గద్దె రామ్మోహన్ అన్ని మంచి పనులే చేశాడు నాయన. అది చాలా ఇంకంతే. నేను కాదు, నేను ఎప్పటి నిండో అనుకుంటానా, ఏదైనా కూడాను కొడాలి నానినే కొట్టాలి అసలు, అంతే. అంత ఖర్చు. పెద్ద ఆయన అలా తిట్టకూడదమ్మా, చంద్రబాబు నాయుడిని తిట్టకూడదు అసలు.